అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనము. వాళ్ళ కదలికలను అగ్ని ఆపలేకపోయింది. దాని మధ్యలో వాళ్ళు నడుస్తున్నారు. తమ గమ్యానికి చేరడానికి అగ్ని కూడా ఒక రాజమార్గమే. క్రీస్తు బోధనలోని ఒక ఆదరణ ఏమిటంటే ఆయన దుఃఖం నుండి విడుదల ఇస్తాననలేదు, దుఃఖం ద్వారా విడుదల ఇస్తానన్నాడు. నా దేవా, చీకట్లో అలుముకున్నప్పుడు నేను కేవలం ఓ సొరంగంలో మాత్రమే ఉన్నాను అని నాకు జ్ఞాపకం చెయ్యి. కొంతకాలానికి అంతా చక్కబడుతుందని తెలియడమే నాకు చాలు. నేను ఒలీవకొండ శిఖరం మీద నిలబడాలట, పునరుద్ధానపు మహిమలో పాలు పొందాలట. కానీ ప్రియతండ్రి, ఆ శిఖరానికి నేను ఎక్కి వెళ్ళడానికి కల్వరిదారి కావాలి. ఈ లోకంలోని కష్టాల నీడలు నీ పరలోకపు ఇంటి దారిలోని చెట్ల నీడలే కదా. తండ్రి, నీ ఇల్లు కొండ మీద ఉంది. కష్టపడి నేను ఆ కొండపైకి ఎగబ్రాకక తప్పదు. నేను అగ్నిజ్వాల మధ్యలో నడిస్తే నన్ను ఏ దుఃఖము అంటదు. దారి కరుకుగా ఉంది, చాలా దూరం పైకెక్కిపోవాలి. పూలు కాదు, ముళ్ళున్న దారి. ఆకాశం మబ్బులు పట్టింది. ఆ మసక వెలుగులో ఎవరో నా చెయ్యి పట్టుకున్నారు. నా దారంతా పూలబాటగా పరుచుకుంది. శిలువ భయంకరం, నా వీపు మోయలేని భారం. కర్కశం, కఠినం, పాషాణం, చేయూతనిచ్చేవాళ్లే లేరు. ఒకరు మెల్లగా నా భుజం తట్టారు. నాకు తెలుసు, నేను నీకు తోడు, నేను అర్థం చేసుకోగలను. ఎందుకు బాధ, నిట్టూర్పు? సిలువ మోసే వాళ్లలారా రండి, గమ్యమదిగో కనిపిస్తుంది. మన కలల పంట కొనుచూపు మేరలో ఉంది. మనం వేసే ప్రతి అడుగు వేద్దాం ప్రభు సన్నిధిలో. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్, ఆమెన్.